వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ టీ ఫ్రీ మిక్స్ ఎలా చేయడం చూపిపోతాను. దానికి కావాల్సిన పదార్థాలు నేను చిన్న కప్పు. నేను మా ఇంట్లో ఎక్కువ టీ తాగను కాబట్టి నేను ఎక్కువ కాఫీ వాడతాను అండి. దానికి టీ తక్కువ చేస్తున్నాను. నేను ఇలా స్మాల్ కప్పు తీసుకున్నానండి. ఈ స్మాల్ కప్పులో నేను పాల్ పౌడర్ ఆల్రెడీ అమూల్ పాల్ పౌడర్ తీసుకున్నానండి. 2 కప్స్ షుగర్, 2 కప్స్ కొంచెం టీ, కొంచెం షుగర్ ఎక్కువ ఉండాలండి. కాఫీ తక్కువ ఉంటే పర్వాలేదు. సో 1 కప్పు నేను టీ పౌడర్ తీసుకున్నాను, రెడ్ లేబుల్. సో రండి ఎలా చేయడం చూపిస్తాను. సో నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లో ఇదన్నీ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ ఇంకా మీరు పౌడర్ చేసి వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందండి. నేను పౌడర్ చేయలేదు కాబట్టి అట్లా యాడ్ చేసుకుంటున్నాను. సో ఎక్కువ మంది నేను ఇది అయిందండి. కొద్దిగా దీని మసాలా టీ కావాలంటే దీనిలో ఒక 2 ఏలకి లేదా 2 లవంగా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో నేను యాడ్ చేయట్లేదు, ఆప్షన్ లేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుని మీకు అంటే ఎక్కువ తొందరగా పాలు తీసుకురావాలి, టీ పెట్టాలి అదండి ఇవన్నీ ఉండదు. మీకు జస్ట్ వేడి నీళ్ళు కాంచి పెట్టి దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతాయండి. ఇది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు వేడి నీళ్ళు పెట్టి టీ పెట్టి ఎలా చూపిస్తానండి. సో వాటర్ బాయిల్ అవుతుందండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయితే మీరు సపరేట్గా కప్పులు వేసి యాడ్ చేసుకుంటాం పర్వాలేదు. ఫిల్టర్ చేయాల్సి కూడా అవసరం లేదు, అట్లా సెటిల్ అయిపోతాయి కింద. అది లేదు, ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మీకు ఎంత కావాలంటే ఒక 2 స్పూన్ యాడ్ చేసుకోండి దీనికి. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని ఫిల్టర్ చేసుకుని చూపిస్తాను మీకు నేను. సో ఇన్స్టెంట్ టీ ఫ్రీ మిక్స్ రెడీ అయిపోయిందండి. టీ కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ గమ్మని ఉంటుంది. మీరు ఇలాగ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.